ఈరోజు మనం వంటలమమ్మడి విలేజ్లో జరగబోయే వారపు సంతకైతే వెళ్ళబోతున్నాం. ఈ సంత ప్రతి వారం ఆదివారం జరుగుతుంది. ఈ సంతకు రావాలనుకుంటే విశాఖపట్నం నుండి పాడేరు వెళ్ళే మధ్య మార్గంలోనే వంటలమమ్మడి అనే విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్లోనే ఈ సంత జరుగుతుంది. ఈ సీజన్లో ఎవరైనా సీతాఫలాల వ్యాపారం చేసుకోవాలనుకుంటే ఈ సంతకు రావచ్చు. ఈ వీడియోలో రేట్లు ఎంత ఉంటాయి ఏంటి అనేసి చూసిద్దాం రండి. ఎన్ని కాయలు ఉంటాయనా? లెక్కేసుకుంటే మీకు బాగుంటుంది కదా, గిట్టుబాటు వస్తుంది. ఆకలి బోల్డ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, కానీ ఎవరు అడగలేదు. దీనికి కొన్న సౌకర్యాలు ఏమి రాలేదా? వస్తారు అంటారా? ఎంతనా కావడే? కావడి చాలా తక్కువ రేట్ అన్న. ఎంతనా కావడే? కావడి 1000 రూపాయలు, 1200, 13 లోపు కొంటున్నారన్న. పెరుగు ఇంకా ఉంటాయా? రేటు ఉంటాయా? రేటు పోయిన సంవత్సరం అయితే 2000 దాకా వెళ్ళినన్న కావడి. కావడి 2000కి అమ్మారా? కావడి ఈ సంవత్సరం అయితే ప్రస్తుతానికి అయితే అలా ఆ రేట్లకు అమ్మలేదు. లేవన్న, చాలా తక్కువ రేట్లు. 1000, 1200, 1300 అమ్ముతున్నారు. మేమైతే 2-3 కిలోమీటర్లు, 3-4 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నామన్న. నడిచి వస్తారన్నా? నడిచే మోసుకొని నడిచే వస్తామన్న. అవునవును. ఇవే కదా నా కావడిలో? ఇదే కదా కావడి? లేదన్నా, చూడండి మంచి కాయ అన్న. ఇది చూడండి, 1000 రూపాయలు కాడి. చాలా పెద్దగా అంత పొడవ కట్టుకుని వస్తారు. చాలా పొడవ అన్న, చాలా పొడవ కట్టుకొని వస్తాం. మంచు 9 వర్షాలు 8 వర్షాలు దాకా వస్తుంది అన్న. మొత్తానికి అమ్మేశారన్నా? అమ్మేసాము, కానీ ఎవరు కొనే లేదు కదా, అందుకని తక్కువ రేట్లకి ఇచ్చేసాము. కాయలు అయితే బాగున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి కాయలు. అన్ని కాయలు బాగానే ఉన్నాయి. కలర్ కాయలు, కలర్ కాయలా బాగున్నాయి. కాబట్టి 900 కాబట్టి 900 కడుతున్నారు ఇక్కడ తమ్ముడికి. ఎంత చెప్తున్నావు నువ్వు? చూడు తమ్ముడు ఎంత చెప్తున్నావు? 1600 చెప్పావా? 1000 రూపాయలు కావడి. 1000 రూపాయలు కావడి అడుగుతున్నాడు. ఎంత 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 అడుగుతున్నారు కేటు? ఇది 850. నువ్వెంత చెప్తున్నావు? నేను 50 కలిపి అలా కలుపుకున్నాను. 850? 500కి కేటు. ఒక కేటు 500? అలా ఇచ్చి మంటున్నాను. కేటు 500 రూపాయలు. చిన్న కాయలు కొంచెం రేట్ తక్కువ. చాలా దూరం నుంచి వచ్చాం కదన్న మేము కూడా. ఓకే ఓకే. మాది ఇక్కడ నుంచి 8 కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చారా? ఆటో దాకా నడిచి వచ్చి సెకండ్ నుంచి బండి చేసుకొచ్చాం. ఓకే ఓకే. మనలో అయితే 100 రూపాయలు వేసామంటే వెళ్ళలేదు. 9 కిలోమీటర్లు అడుగుతున్నాడు. ఎంత కావడే? 1000 రూపాయలు. 1000 రూపాయలకి ఇచ్చావా నువ్వు? ఓకే ఓకే.